ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 60 days లో. ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అనుకుంటున్నా, టీడీపీ అని జనసేన ఏదైనా పర్లేదు. ఎందుకని మేడం? ఎందుకంటే డెవలప్మెంట్ వైజ్ గా అయితే రెండిట్లో ఏదో వచ్చినా సరే బాగుంటుంది ఏపీ, సో అందుకు. ఓకే, జగన్ గారు సంక్షేమ పథకాలను అది వైద్య విద్యా రంగంలో బాగా అభివృద్ధి చేశాను అంటున్నారు. నేనే గెలుస్తాను వై నాట్ 175 అంటున్నారు కదా, సాధ్యమేనా అంటారు? సాధ్యమేనా అంటే ఇంకా జనాలు బట్టి ఉంటది. ఆల్రెడీ చూసారు ఒక 5 years, ఇంకా వాళ్ళ నమ్మకం బట్టి ఉంటది అది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? ఉంటది. ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ వైజ్ గా ఉంటది. ఏపీలో రోడ్స్ అసలు ఏం బాగాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవి గాని లైక్ ఐటీ కంపెనీస్ గానీ ఏం లేవు అక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి కొన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. సో అట్లాంటి కన్ఫ్యూజన్ ఏముండకుండా సాఫ్ట్ అండ్ స్మూత్ గా పోతుంది అనేసి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం ఏపీలో ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అంటారు? చూస్తాము, ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంటది, యాజ్ వెల్ యాజ్ ఐటీ కంపెనీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఎంప్లాయీస్ కి ఎట్లాంటి సాలరీస్ కోసం కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఆయనకి ఎట్లా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా బాగా, సో హీనో టు క్రియేట్ గుడ్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు కదా, ఇద్దరు ఎవరిది బెస్ట్ అంటారు? ఇద్దరిలో అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు చేశారు కాబట్టి ఆయననే నెక్స్ట్ వస్తారు కాబట్టి ఆయనదే. అంటే జగన్ గారు కూడా చేశారు, బట్ సమ్ ఫాల్ట్స్ అనేది ఉన్నాయి కదా. సో జగన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమున్నా సీఎం గారు అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? హీజ్ ఏ లీడర్షిప్ క్వాలిటీస్ తో నాకు బాగా నచ్చేది పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆయనకు తెలుసు ప్రజల కష్టాలు ఏంది అని అన్ని చూసుకుంటారు. ఆయన ఎవ్రీ విలేజ్ కి వస్తారు. సో ఆయనకు తెలుసు అనమాట ఎట్లా ఏ వేలో ట్రీట్ చేస్తే ఎట్లా అయితే డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అటువంటి ఎట్లా ఎక్స్చేంజ్ ఆయనకు బాగా తెలుసు. ఓకే, పోయినసారి 23 సీట్లు వచ్చినాయి టీడీపీకి, ఈసారి జనసేన టీడీపీ పొత్తు ఎన్ని వస్తాయి? వస్తాయండి అంటే 150 వస్తాయని నేను అనుకుంటున్నా. బట్ ఇక అది ప్రజల ఇష్టం అన్నమాట. వాళ్ళు చూసారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చూసి ఓట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, వన్ వర్డ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? వన్ వర్డ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? వన్ వర్డ్ లో అంటే చంద్రబాబు నాయుడు గారే. ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయననే ఓవర్కమ్ చేస్తారనమాట. సో ఓకే, థాంక్యూ.